హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నేనైతే కూరకి ఎండు చేపలు కట్ చేసి పెట్టాను అనమాట చేద్దామని కూర. ఇంకొక పక్క బియ్యం కూడా అయితే కడిగి పెట్టేశాను అన్నానికి. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయ అయితే ఎండు చేపల్లో వేసి కూర చేద్దాం అనుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం నూరి పక్కన పెట్టాను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది, ఉల్లిపాయలు అయితే అందులో వేసేసాను అనమాట కూరకి. ఇంకా ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక పచ్చిమిరకాయలు, నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే కొంచెం వేగిన తర్వాత వేసేసేయాలన్నమాట అందులో. ఇంకా టమాటాలు అయితే వేసేద్దామండి. ఇంకా టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట కూరకి. ఫస్ట్ టమాటాలు మగ్గిన తర్వాతే చేప అనేది వేయాలి, లేకపోతే ఫస్ట్లో వేస్తే మొత్తం చితికిపోయిద్ది చేప. ఎందుకంటే మనం కడిగి నానబెడతాం కదా చేపను కొంచెంసేపు ముందే, అందుకని చేప అయితే చితికిపోయిద్ది అనమాట. ఇంక నేనైతే టమాటాలు గ్రేవీ లాగిన తర్వాత బాగా ఇంకా చేపలు అయితే వేసి కలిపిప్పేస్తున్నాను అనమాట. ఇంకా తగినంత ఉప్పు అయితే వేద్దాము. తర్వాత ఇంకా దోసకాయలు కూడా వేసేసాను. ఇంకా దోసకాయలు కూడా మగ్గాలి కదా, ఒకసారి చేపలతో పాటు దోసకాయలు కూడా మగ్గేస్తుంది కూర. ఇంకా కలదిప్పేద్దాం మొత్తం. ఇంకా తగినంత కారం కూడా అయితే వేసుకుందాం. ఇంకా తర్వాత కూర అంతా బాగా కలిపిప్పేసి తగినంత వాటర్ అయితే అందులో పోసి ఇంకొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఈ దోసకాయ ముక్కలు అయితే ఉడకాలి కదా. ఇంకొక పక్క అన్నం కూడా అయితే ఉడికిపోయిందండి. ఇందాక కడిగి పెట్టినాను కదా, ఒక పక్కన అన్నం కూడా అయితే పెట్టేశాను. ఇంక కూరతో పాటు అన్నం కూడా అయితే ఉడికిపోయింది. ఇంకొకసారి అన్నం తినే టైం కూడా అయింది కదా. సరేనండి, అయితే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ప్లీజ్.